హాయ్ అండి అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఇప్పుడైతే టైం వచ్చేసి 4 అయిందండి. ఇంకా లేవగానే బయటైతే కడిగేసి ముగ్గు పెట్టేసి ఇంకా నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇప్పుడైతే దేవుడికి ప్రసాదాలు అయితే తయారు చేసుకుంటాను. మీ అందరు కూడా పూజ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పూర్ణాల కోసం అని చెప్పేసి శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకున్నాను. ముందు రోజు నైటే శనగలు కూడా నానబెట్టుకొని కొంచెం శనగలు నానబెట్టిన పక్కన పెట్టుకొని ఇంకొంచెం ఉడకపెట్టుకున్నాను. ఇప్పుడు బూర్లు సోయి కోసం అని చెప్పేసి బియ్యము కొంచెం మినపగుళ్ళు నైటే నానబెట్టుకున్నాను. నైట్ ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మొత్తం రెడీ చేసుకొని మార్నింగ్ అయితే ఉంచుకున్నాను. అలా అయితే లేవగానే పని అయిపోతుంది కదా. ఇవ్వండి నా ముగ్గు చూసి అయితే షాక్ అయిపోకండి. ఏదో నాకు వచ్చినట్లు వేసేసాను. ఇంకా ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసుకుంటాను. నేనేమేమి ప్రసాదాలు చేశానో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు బూర్ల కోసం అని చెప్పేసి శనగపప్పునైతే కుక్కర్లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వరకు అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి శనగలు కూడా కడిగేసి ఇంకొంచెం అమ్మవారికి మాల కోసం అని చెప్పేసి కొంచెం శనగలు పక్కకు తీసేసి ఇంకొంచెం శనగలను అయితే బాయిల్ చేసుకున్నాను. తర్వాత పరమాన్నం కోసం అని చెప్పేసి రైస్ స్టవ్ పైన పెట్టాను. ఇంకా వచ్చేసి పెసరపప్పు అన్నం కూడా కుక్కర్లోనే విజిల్ పెట్టేసి ఇంకా దేవుడికి అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. మొత్తం అన్నీ కూడా ఒకేసారి 4 ప్రసాదాలు అయితే మాత్రం స్టవ్ పైన పెట్టేసి ఒకేసారి అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బూర్ల కోసం అయితే ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఉండలు చుట్టుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఇవేమి ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి. ఎర్లీ మార్నింగ్ ఇవన్నీ వీడియో షూట్ చేయాలంటే చాలా కష్టం కదా. అది నాకు కూడా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు మార్నింగ్ అయితే. ఇంకా అలా పులిహోర కూడా రెడీ చేసుకొని మొత్తం ప్రసాదాలన్నీ రెడీ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను. మీకు ఏమైనా ఫుల్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఇగో మా వారైతే ఇంకా మామిడి తోరణాలు అయితే రెడీ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంతలో ఎప్పుడు హెల్ప్ చేయలేదు. ఈసారి అయితే మాత్రం అమ్మవారు మా ఆయన మనసులో బాగా దూరినట్లుగా ఉన్నారు. హెల్ప్ చేయమని చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకా ఇదిగోండి ఇలా అయితే రెడీ చేశాను. చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టేసి ఇంకా దీపం అయితే వెలిగించలేదండి. మొత్తం ఇవన్నీ డెకరేట్ చేసి నేనైతే 4కి లేస్తే నేను పూజ స్టార్ట్ చేసేసరికి 11 అయింది. ఇంకా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మొత్తం చేసే ప్రసాదాలన్నీ అమ్మవారి ముందు పెట్టేసి మా పూజ అయితే ఇలా స్టార్ట్ చేశాను. మీకు మా అమ్మవారు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. చేసే ప్రసాదాలన్నీ పెట్టేసి అమ్మవారిని మొత్తం దేవుడికి మొత్తం అలంకరించుకొని ఇంకా పూజ అయితే మేము స్టార్ట్ చేసేసాము. ఇంకా ఈ సంవత్సరం పూజ అయితే నాకైతే చాలా బాగా కంఫర్ట్గా చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా అమ్మవారు కూడా చాలా బాగున్నారు. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ముత్తైదులు పిలిచి నేనైతే ఇక్కడ వాళ్ళ కాళ్ళకి పసుపు రాసేసి ఇంకా తాంబూలం అయితే ఇచ్చానండి. నాకు కలిగినంత నాకు తోచినంతలో అయితే మాత్రం వాళ్ళకి ఇంకా తాంబూలం అయితే ఇచ్చాను. ఇక్కడైతే నాకు చిన్న డౌట్ వచ్చింది. వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు కదా, మనం వాళ్ళకి బొట్టు పెట్టేసి ఇవ్వచ్చా లేదని చెప్పేసి అడిగాను. వాళ్ళైతే ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు తాంబూలం ఇచ్చినా సరే మనం బొట్టు పెట్టేసి ఇవ్వాలంట. దానికి చిన్న పెద్ద అయితే ఏం తేడా ఉండదంట. ఇంకా నాకు తెలిసినంతలో ఇలా చేశాను. మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా ఇంటి వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా చేశాను. వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూడండి.
ఇంకా వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.